రూపాయలు 8,888 కోట్ల స్కామ్. రేవంత్ కుటుంబం భారీ అవినీతి. అర్హత లేకున్నా బావమరిదికి కాంట్రాక్టు. బావమరిది ఆనందం కోసం రాష్ట్రం దోపిడీ. బీఆర్ఎస్ హయాంలో ఇదే కాంట్రాక్టు వేరొకరికి, దాన్ని రద్దు చేసి సీఎం కుటుంబ సభ్యుడికి ఇచ్చిన వైనం. గతంలో ఇలాంటి స్కామ్ లోనే పదవి పోగొట్టుకున్న సోనియా, యడ్యూరప్ప. చట్టం ప్రకారం రేవంత్ పదవి పోతుంది. బీజేపీ రేవంత్ సక్కనోడు అంటున్నారు. ఆయన సక్కనోడైతే నిరూపించాలి. కాంగ్రెస్ బీజేపీ ఒక్కటి కాకపోతే విచారణ చేయాలి. వచ్చిన 3 నెలల్లోనే స్కామ్ చేసిండు. పూర్తి ఆధారాలతో బయట పెడుతున్నాం. త్వరలోనే మరిన్ని కుంభకోణాలు బయట పెడతాం. అమృత్ స్కీమ్ లో అవినీతిపై కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డి 8,888 కోట్ల భారీ కుంభకోణానికి పాల్పడ్డారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ, తెలంగాణలో రేవంత్ కుటుంబ సపరివార అవినీతి కథా చిత్రం నడుస్తుందని ఆరోపించారు. రాష్ట్రంలో 8,888 కోట్ల భారీ అవినీతి కుంభకోణం జరిగిందని చెప్పారు. సీఎం మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రిగా కూడా రేవంత్ రెడ్డి ఉన్నారని, ఆయన ఆధీనంలో పురపాలక శాఖలో అవినీతి జరుగుతుందని కేటీఆర్ చెప్పిండ్రు. అయితే ఇక్కడ 3 విషయాలు. ఇక్కడ రేవంత్ రెడ్డి బామ్మారిది అంటే ఎవరో కాదు. రేవంత్ రెడ్డి బామ్మారిది అంటే ఎవరో కాదు, వాళ్ళ భార్య వాళ్ళ తమ్ముడు. వాళ్ళ భార్య వాళ్ళ తమ్మునికి కొన్ని కాంట్రాక్ట్లు ఇచ్చిండు మున్సిపల్ శాఖలో. 1100 కోట్ల జరిగిందట. 1100 కోట్ల అవినీతి జరిగిందట. 1111 కోట్లు. ఇదంతా 9 నెలల్లో జరిగింది ఈ అవినీతి. 9 నెలల్లోనే 1111 కోట్ల అవినీతి జరిగితే మరి రానున్న 4 ఏళ్ళు మరి ఇంకెంత అవినీతి జరగాలి? ఇదొకటి. ఇది వీళ్ళ బామ్మరిది కట్టబెట్టింది. ఇక అమెరికాకు తీసుకుపోయిందిగా తమ్ముడు జగదీశ్వర్ రెడ్డిని రేవంత్ రెడ్డి గారు. మొన్న కొన్ని కంపెనీలతోటి అమెరికాలో మేము ఒప్పందం కుదుర్చుకుంటామని తమ్ముని తీసుకొని పోయింది కదా. ఆ తమ్ముని భాగవతం కూడా ఇగో ఇందులో 2,000 కోట్ల దాకా ఉన్నదని అంచనా. అయితే ఇది ఏంటంటే, మన ఊరు బర్రె మన ఊరు అంగట్ల అమ్మకపోతే, అమ్ముడు పోకపోతే పక్కూరుకు తీసుకుపోయి దాన్ని మహా గొప్ప బర్రె, ఇది ఎమ పని చేస్తుంది, దుక్కి దున్నుతుంది, ఏ పని అంటే ఆ పని చేస్తుంది బర్రె అని నమ్మించి అమ్మకొచ్చినట్టు తమ్ముని కంపెనీ జూబ్లీహిల్స్లోనే ఉన్నది. ఏది యనుమల జగదీశ్వర్ రెడ్డి గారి కంపెనీ జూబ్లీహిల్స్లో ఉన్నది. ఈ కంపెనీకి ఏవి వర్క్ లేదు, అసలు కంపెనీ లేదు, ఏదో సూట్ కేస్ కంపెనీ అంటున్నారు అందరూ. అయితే ఈ కంపెనీ ఏం చేసిండు, ఈ కంపెనీ వచ్చిన ఈగలు దులుపుకుంటాను కదా, ఈ ఈగలు దులుపుకునే కంపెనీ కాస్త పెద్ద కంపెనీ నమ్మించి దీని మీద ఓ 5,000 కోట్లో 10,000 కోట్లో పెట్టుబడులు తీసుకొద్దామని తమ్ముని అంటే వేసుకొని పోయిండు. పోయి ఇక్కడ అమ్ముడు పోని బర్రెను అమెరికాలో అమ్ముడు పోయేలాగా చేసిండు. అదే ఈ అవినీతి. ఇట్లా బొమ్మరిదికి కొన్ని కాంట్రాక్టులు, తమ్మునికి కొన్ని కాంట్రాక్టులు, అన్నకు కొన్ని కాంట్రాక్టులు, ఇట్లా మొత్తం ఈ రాష్ట్ర సంపదను మొత్తం కుటుంబానికి తల ఇంత పంచిపెడతాను. ఇట్లా అందుకే కావచ్చు ఏమన్నాడంటే, అన్ని పార్టీలు రెడ్డిల జేబుల్లోనే ఉండాలి అన్నాడు. అన్ని పార్టీలు రెడ్డిల జేబుల్లో ఉండాలి, రాష్ట్ర ఆదాయం అంతా వీళ్ళ అన్నదమ్ముల జేబుల్లో ఉండాలి. 8,000 కోట్లు. ఇది కేవలం బయటపడ్డ భాగవతం. ఇది ఈ 9 నెలల్లో బయటపడ్డ భాగవతం 8,888 కోట్లు మాత్రమే. ఇంకా బయటపడని భాగవతం ఎంత ఉన్నదో. అసలు సర్కార్ అంటే ఓ మంత్రులకు పని లేదు, ఏ మంత్రి ఏం చేస్తాడో తెలియదు, ఏ మంత్రితోటి ఏ మంత్రి కోఆర్డినేషన్లు ఉన్నదో తెలియదు. కానీ రేవంత్ రెడ్డి అన్నదమ్ములు, రేవంత్ రెడ్డి గారు మాత్రం చక్కని కోఆర్డినేషన్లో ఉన్నారు. ఏ ప్రాంతంలో ఏ కాంట్రాక్టు అని చెప్పి దండుకోవాలి, ఎక్కడ ఏ కంపెనీ సృష్టించి లేని కంపెనీ మీద డబ్బులు ఎత్తుకోవాలి, ఈ ఆలోచనలో మాత్రం రేవంత్ రెడ్డి అన్నదమ్ములు చాలా పకడ్బందీగా పనిచేస్తున్నారు. ఇక మొత్తానికి మరి ఈ మనము 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలను 8 మంది ఎంపీలను గెలిపించినాం. మరి వాళ్ళు ఓ రైతు భరోసా మీద మాట్లాడారు, ఓ రైతు రుణమాఫీ మీద మాట్లాడారు, వృద్ధాప్య పింఛన్ల మీద మాట్లాడరు, దేని మీద మాట్లాడరు. 418 హామీల మీద వాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడరు. ఇప్పుడు అదే అంటాడు కేటీఆర్,
రేవంత్ రెడ్డి సక్కనోడో సక్కనోడా అంటాళ్ళు. సక్కనోడిని సంకకెత్తుకుంటే నడుముకు జారి నడుమీర కొట్టినట్టు అయితాంది. రాష్ట్ర ఖజానానంతా మొత్తం కడకతాగుతాండు. మరి ఎందుకు మాట్లాడతలేరు? అంత సక్కనోడైతే మీరు ఒకసారి ఆ సక్కనోడు ఎంత సక్కనోడో నిరూపించండి. మేము ఇగో ఆధారాలతో సహా 8,888 కోట్లని తీసుకొచ్చి చూపెడుతున్నాం. ఒకవేళ మీకు చిత్తశుద్ధి ఉంటే దీని మీద సిబిఐ వేస్తారా, ఈడీ వేస్తారా, ఏది వేస్తారు? వేసి ఈ కుంభకోణాన్ని బయటికి తీయాలి అని చెప్తుండ్రు. ఇది ఏంటిది స్కీమ్? అమృత్ స్కీమ్. ఏది? గ్రామాల్లో రోడ్లు, గ్రామాల్లో మౌలిక సదుపాయాలుగా వాటర్ కావచ్చు, రోడ్లు కావచ్చు, చెత్తకుండి కావచ్చు, ఇట్లా ఉంటాయి కదా. ఈ అమృత్ స్కీమ్ కింద కేంద్రం ఇచ్చిన దాంట్లో నొక్కి పడేసిన ఒక్కసారి 8,000 కోట్లను ఒక్కసారి ఆమ్ ఫట్ అని మింగి పడేసిండు. మరి ఇది కేటీఆర్ తీసుకొచ్చి ఇంత స్పష్టంగా చూపెడతాడు. మరి దీని మీద బీజేపీ వాళ్ళు ఇప్పటికైనా ఫోకస్ చేసి ఇది జరిగిందా జరగలేదా తేల్చవలసిన బాధ్యత మీ మీద ఉన్నది. ఇక మీరు ఇప్పుడు ఈడీని ప్రయోగిస్తారా, మీ సిబిఐని ప్రయోగిస్తారా, ఇక ఏది ప్రయోగిస్తారో ప్రయోగించండి. ఆప్షన్ మీ చేతుల్లో ఉన్నది, యాక్షన్ కూడా మీరు చేయాలి.